ఐక్యరాజ్య సమితిలో హై వోల్టేజ్ డైలాగ్ వార్. పాకిస్తాన్ ప్రధానిని మాటలతోనే వణికించిన డేరింగ్ లేడీ. షరీఫ్కు ముచ్చమటలు పట్టించిన పేటల్ గెహ్లోత్ ఎవరు? వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ ఈ ఇద్దరి పేర్లు వినిపిస్తేనే పాకిస్తాన్ వెన్నులో సన్నగా వణుకు మొదలవుతుంది. ఆ దేశ ప్రధాని షరీఫ్కు అయితే ముచ్చెమటలు ఖాయం. ఎందుకంటే పీఓకే, పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాల ధ్వంసంలో ఈ ఇద్దరు శివంగిల పాత్ర ఏంటో తెలుసు కాబట్టి. ఇప్పుడు మరో శివంగి పేరు పాకిస్తానీలను వణికిస్తోంది. కానీ ఆమె యుద్ధం చేసింది సరిహద్దుల్లో కాదు, పాకిస్తాన్ సైన్యంతో, అంతకన్నా కాదు. అంతర్జాతీయ వేదికపై నేరుగా ఆ దేశ ప్రధానితోనే తలపడింది. తూటాల్లాంటి మాటలతో ప్రపంచ నేతల ముందు షరీఫ్ను ఏకిపారేసింది. ఆమె పేరే పేటల్ గెహ్లోత్. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ వార్ జోన్లో శత్రువులపై ఆయుధాలు సంధిస్తే ఈమె మాత్రం అంతర్జాతీయ వేదికపై శత్రుదేశ ప్రధాని మాటలనే తూటాల్లా దించారు. అందుకే పేటల్ గెహ్లోత్ పేరు ఇప్పుడు పాకిస్తాన్లోనూ రీసౌండ్ ఇస్తోంది. ఇప్పుడు ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్స్ wonderful and outstanding contribution to promote peace in our part of the world, Pakistan nominated him for Nobel Peace Prize, and I think this is the least we could do for his love for peace, and I think truly he's a man of peace. అంతర్జాతీయ వేదికపై షరీఫ్ వేసిన బిగ్గెస్ట్ జోక్ ఇది. భారత్తో సీజ్ ఫైర్ వెనుక ట్రంప్ పాత్ర ఉందట. అమెరికా అధ్యక్షుడు చెప్పబట్టే యుద్ధం ఆపారట, లేదంటే ఇండియా అంతు చూసే వరకు నిద్రపోకపోయే వాళ్ళం అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు. అక్కడితో ఆగలేదు, యుద్ధంలో తమదే విక్టరీని ప్రకటించుకున్నాడు. తర్వాత ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. షరీఫ్ ఈ ప్రకటన చేయటం వెనుక పాకిస్తానీ పిచ్చోళ్లు క్లాప్స్ కొట్టడం చూసి ప్రపంచమే నవ్వుకుంది. ఇక్కడే భారత ప్రతినిధి పేటల్ గెహ్లోత్ సీన్లోకి వచ్చారు. మాటలతోనే షరీఫ్కు బుల్లెట్లు దించేశారు. For a cessation to the fighting. The intervening event was the destruction caused to multiple Pakistani air bases by Indian forces. The pictures of that damage are, of course, publicly accessible. If destroyed runways and burnt out hangars look like victory, as the Prime Minister claimed, Pakistan is welcome to enjoy it. The truth is that, as in the past, Pakistan is responsible for a terrorist attack on innocent civilians in India. We have exercised the right to defend our people. ఇది పాకిస్తాన్ ప్రధానికి భారత శివంగి పేటల్ గెహ్లోత్ ఇచ్చిన మాస్ రిప్లై. మే 9, 10 తేదీల్లో ఏం జరిగిందో వివరిస్తూ 10వ తేదీన యుద్ధం ముగించాలంటూ పాక్ సైన్యమే భారత్ను వేడుకున్న విషయాన్ని గుర్తు చేశారామె. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లను విజయంగా భావిస్తే పాకిస్తాన్ దాన్ని ఆస్వాదించవచ్చంటూ మాస్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఐక్యరాజ్య సమితి వేదికగా షరీఫ్ మరో కామెడీ కూడా చేశాడు. ఆ మాటకొస్తే అంతర్జాతీయ వేదికపై పాక్ ప్రధాని చేసిందే అతిపెద్ద కామెడీ. డొనాల్డ్ ట్రంప్ చెప్పబట్టే యుద్ధం ఆపామనటం, భారత్కు చెందిన 7 ఫైటర్ జెట్లను కూల్చేశామనటం, సింధు జలాల ఒప్పందం రద్దు, యుద్ధ చర్యగా పేర్కొనటం చాలా చిన్న విషయాలు. తమది ఉగ్రవాద బాధిత దేశమన్నదే అతిపెద్ద కామెడీ. Ladies and gentlemen, there must be no space for hate speech, discrimination or violence against any person or against any religion. Hate-driven ideologies such as India's Hindutva-driven extremism pose a danger to the entire world. While there is growth, హిందుత్వ అని సరిగ్గా పలకడం కూడా చేతకాని సోకాల్డ్ పాక్ పిఎం చేసిన మరో అసలు సిసలి కామెడీ ఇదే. హిందుత్వ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని నోటికొచ్చింది వాగాడు. పైగా ప్రపంచంపైకి ఉగ్రవాదుల్ని ఎగదోసే పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశమని చెప్పే ప్రయత్నం చేశాడు. ట్విస్ట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి వేదికగా హిందుత్వాన్ని తీవ్రవాదంగా, పాకిస్తాన్ను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పాడో అదే ఐక్యరాజ్య సమితి ఉగ్ర జాబితాలో అత్యధికులు పాకిస్తానీలే. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 పేర్లు పాకిస్తాన్వే. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, జైషే చీఫ్ మసూద్ అజర్, ఇలా ఎందరో మంది ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నారు. అంతెందుకు, అమెరికా కంటపడకుండా
9/11 దారుల మాస్టర్ మైండ్ బిన్ లాడెన్ ను దాచింది ఇస్లామాబాదే. షరీఫ్ ను ఈ పాయింట్ తోనే కొట్టారు పేటల్ గెహ్లోత్. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. ఇలా షరీఫ్ ప్రతి విమర్శకు గెహ్లోత్ తూటాల్ లాంటి మాటలతోనే బదులిచ్చారు. ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు తీసి పారేశారు. దీంతో ఒక్కసారిగా పేటల్ గెహ్లోత్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పేటల్ గెహ్లోత్ మహారాష్ట్రకు చెందిన రాజ్పూత్ కుటుంబంలో జన్మించారు. 2015లో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్ ప్రారంభించారు. దశాబ్ద కాలంలో కేంద్ర విదేశాంగ శాఖకు చెందిన యూరోపియన్ వెస్ట్ డివిజన్ లో అండర్ సెక్రటరీగా పారిస్, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాల్లో పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితిలోని భారత్ మిషన్ లో ఫస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రపంచ వేదికలపై భారత్ తరపున స్పష్టమైన గళం వినిపిస్తూ సమర్థమైన ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. గతంలోనూ అనేక సార్లు పాకిస్తాన్ ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలో బలంగా తిప్పికొట్టారు. ఇప్పుడు ఆ దేశ ప్రధానినే తన కౌంటర్లతో బెంబేలెత్తించారు. అందుకే ఈ డేరింగ్ లేడీని దౌత్య యుద్ధంలో శివంగిగా కీర్తిస్తున్నారు.